అయితే యూజువల్లీ విదేశాల్లో ఉన్న వాళ్ళకు అసలు పార్టిసిపేట్ చేయడానికి పార్ట్నర్ ఉండరు. అయితే వాళ్ళు ఏదో ఒక రకమైనతోని వాళ్ళ ఆర్గాజం రీచ్ అవుతారు అంటే హస్తప్రయోగం. ఆ హస్తప్రయోగం పడుకొని కానివ్వండి, నిలబడి కానివ్వండి, అండ్ పోర్న్ మూవీలు చూసుకుంటూ కానివ్వండి వాళ్ళు చేస్తారు. అది నేచురల్ కాదు. దాని వలన కూడా వీక్‌నెస్ వస్తది ఆమెకు. అంటే కెమిస్ట్రీ ఎప్పుడైతే కలుస్తుందో, వైఫ్ అండ్ హస్బాండ్ ఎప్పుడైతే ఇంటిమేట్ అవుతారో, ముద్దు, ముచ్చట్లు మాట్లాడడం అప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది నేచురల్. అది దేవుడు సృష్టించిన అది విధానం. అది అలాగే నడవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేబీకి ఒకవేళ మిల్క్ తాగేయాలంటే నార్మల్ ఏముంటుంది? బేబీకి మదర్ స్పర్శన కావాలి. కానీ అంతేగాని ఒకవేళ యూజువల్లీ మదర్స్‌కి రాకపోతే వాళ్ళు ఏదో పంపు కొట్టి, అది కొట్టి ఇస్తారు మిల్క్ తీసి. దాంతోనే ఇంకా ఎండిపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే డైరెక్ట్ ఇస్తే ఎక్కువగా అంటే అక్కడ ప్రొడక్షన్ అవుతది. అలాంటిదే ప్రతి ఒక్క దానికి వైఫ్ అండ్ హస్బాండ్ కూడా డైరెక్ట్‌లీ కలిస్తే వాళ్ళకు స్కిన్ టు స్కిన్ టచ్ అవుతే వాళ్ళకు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాళ్ళ మైండ్ వాళ్ళకి చూసిన తర్వాత కళ్ళేసిన మాట్లాడిన తర్వాత వాళ్ళకు ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళ బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకనే ఏంటంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళ హెల్త్‌ని.